హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనము డైలీ ప్లాస్టిక్ అనేది వాడుతూనే ఉంటాం. మరి దానివల్ల మన హెల్త్ పైన ఎలాంటి ఎఫెక్ట్స్ పడుతున్నాయి ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ లక్ష్మీ శ్రావణి. మెయిన్గా చూస్తే ప్లాస్టిక్ యూసేజ్ అనేది రొటీన్ అయిపోయింది మన లైఫ్లో. మేబీ ఫర్ లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్ ఆర్ చాపింగ్ బోర్డ్స్ ఆర్ వాటర్ క్యాన్స్, ఇలా ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ అనేది వాడుతూనే ఉన్నాం. మరి దానివల్ల మన హెల్త్ పైన ఎలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటే మెయిన్గా చూసుకుంటే ఈ లంచ్ బాక్సెస్ కానివ్వండి, లేకపోతే ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు లేదా ఫుడ్ స్టోరేజ్కి ఫుడ్ పార్సల్స్ వచ్చినప్పుడు వేడి వేడి పదార్థాలు అనేవి మనం ప్లాస్టిక్ బాక్సెస్లో పెడుతూ ఉంటాం. దానివల్ల ప్లాస్టిక్లో ఉండే బీపీఏ కెమికల్ అనేది కరిగిపోయి అది మనకు తెలియకుండానే ఫుడ్లో కరిగిపోయి మనం ఇంటేక్ చేస్తున్నాం. దానివల్ల మన హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. మెయిన్గా ఆడవాళ్ళలో చూస్తుంటే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తున్నాయి. ఎందుకు అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అది ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రావటము, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావటము, లేకపోతే ఎర్లీగా పీరియడ్స్ రావటము, డయాబెటీస్ రావటము ఇలా జరుగుతుందన్నమాట. అండ్ అలాగే న్యూ బోర్న్ బేబీస్లో కూడా మనకు తెలియకుండా వాళ్ళకి ఈ బీపీఏ కెమికల్ అనేది ఇంటేక్ చేస్తున్నాం. ఎలా అంటే వాళ్ళకి వాడే ఫీడింగ్ బాటిల్స్ వల్ల. ఆ ఫీడింగ్ బాటిల్స్లో మనం వేడి పాలు పోయటం వల్ల ఆ బీపీఏ కెమికల్ కరిగిపోయి వాళ్ళకి మిల్క్ రూపంలో అది వెళ్తుంది. దాంతో వాళ్ళకి గ్రోత్ అనేది సరిగ్గా అవ్వదు. అండ్ అలాగే చూసుకుంటే ఈ వాటర్ క్యాన్స్ అనేవి డైలీ మనం వాడుతూనే ఉంటాం. ఆ వాటర్ క్యాన్స్ అనేవి ఎప్పుడైతే సన్ రేస్కి ఎక్స్పోజ్ అవుతాయో, ఆ సన్ రేస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు దాంట్లో ఉండే కెమికల్ ఆ వాటర్లో కలిసిపోతుంది. అది మనం తెలియకుండానే వాటర్ అనేది మనం తీసుకుంటాం. దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే చూసుకుంటే మన పురుషుల్లో కూడా స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో ఇలా మనం ప్లాస్టిక్ అన్ని చోట్లలో వాడే బదులు దాన్ని మనము రీప్లేస్ చేసుకుంటూ లైక్ స్టెయిన్లెస్ స్టీల్ వాడటము, లేకపోతే గ్లాస్ వాడటము, లేకపోతే వుడ్ వాడటము అనేది చేసుకుంటూ ఉంటే ప్లాస్టిక్ యూసేజ్ అనేది తగ్గించుకుంటూ ఉండవచ్చు. దానివల్ల అటు మన ఎన్విరాన్మెంట్ని అలాగే మన హెల్త్ని కాపాడుకోవచ్చు. మరిన్ని ఇలాంటి హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.